వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో ఒక మ్యాట్రిక్స్ని డయాగోనల్ ఫామ్లో ఎలా రెడ్యూస్ చేస్తాము, అదేవిధంగా మోడల్ మ్యాట్రిక్స్ యూజ్ చేసి A⁴ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనే క్వశ్చన్ మీద మనం డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు ద డయాగోనల్ ఫామ్, హెన్స్ ఫైండ్ A⁴ యూజింగ్ మోడల్ మ్యాట్రిక్స్ అని క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో సొల్యూషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ మ్యాట్రిక్స్ రాసుకుంటాను. గివెన్ మ్యాట్రిక్స్ అనేసి గివెన్ మ్యాట్రిక్స్ ఈ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. 3 -1 1 -1 5 -1 1 -1 3. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియో లెక్చర్ ఒకటి చెప్పాను. దాంట్లో మీకు ఒక మ్యాట్రిక్స్ని డయాగోనల్ ఫామ్లో ఎలా రెడ్యూస్ చేయాలి అనేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదే విధంగా చేయాలి. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి, క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ mod A minus lambda I is equal to 0. సో డయాగోనల్లో ఉండే ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? డయాగోనల్లో ప్రిన్సిపల్ డయాగోనల్లో 3 5 3. సో ఆ 3ని 3 మైనస్ ల్యాండా, 5ని 5 మైనస్ ల్యాండా, 3ని 3 మైనస్ ల్యాండాగా రాసుకోవాలి, ఈక్వల్ టు 0గా రాసుకోవాలి. సో అదే చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. సో mod 3 మైనస్ ల్యాండా -1 1 -1 5 మైనస్ ల్యాండా -1 1 -1 3 minus lambda which is equal to 0. సో దీని యొక్క డెట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్స్పాండ్ చేయకుండా చేయొచ్చు అని చెప్పాను. ఒక ఈక్వేషన్ ఉంది, ఆ ఈక్వేషన్ ప్రతి క్వశ్చన్లో కూడా రాసుకుంటున్నాము. ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆ ఈక్వేషన్ ఏది అంటే λ³ మైనస్ p⁴² ప్లస్ q⁴ మైనస్ det A or mod A equal to 0. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఇందులో p ఫైండ్ అవుట్ చేసుకోవాలి, q కావాలి, అదే విధంగా mod A కావాలి. det A అంటే మనం ఈజీగా క్యాల్సి ద్వారా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, కానీ p అంటే ఏం తెలుసా? సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ప్రిన్సిపల్ డయాగోనల్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క సమ్ కావాలి. అంటే 3 + 5 + 3 ఎంత అవుతుందండి? 11 అవుతుంది. సో p వాల్యూ ఈజ్ 11, అవునా? సో p వాల్యూ ఈజ్ 11. q ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మైనర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ A. డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క మైనర్స్. ఇప్పుడు 3 యొక్క మైనర్ ఏమవుతుంది? 3 ఉండే కాలము 3 ఉండే రో వదిలేస్తే వచ్చేటటువంటి ఎలిమెంట్స్ ని మైనర్ అంటారు. సో 5 -1 -1 3 ఎంత వస్తుందండి? దీని డెట్ 15 - 1, దట్ మీన్స్ 14 వస్తుంది, అవునా? సో ఫస్ట్ 3 అనే ఎలిమెంట్ కి మైనర్ ఎంత అంటే 14. తర్వాత 5కి మైనర్ కనుక్కోవాలి అంటే ఆ ఉండే కాలము ఆ ఉండే రో వదిలేస్తే వచ్చేటటువంటి ఎలిమెంట్స్ 3 1 1 3 3 1 1 3 3 3s are 9 9 - 1 means you will get 8, అవునా? నెక్స్ట్ 14 + 8 రాసుకుంటాను. ఇంకో ఎలిమెంట్ యొక్క సమ్ కావాలి, ఇంకో ఎలిమెంట్ కావాలి. ఏది? ఇంకో ఎలిమెంట్ యొక్క మైనర్ ఏది? ఆ ఎలిమెంట్ 3. సో ఈ 3 యొక్క మైనర్ కావాలి అంటే ఎంత అంటే 3 -1 -1 5 15 - 1, దట్ మీన్స్ 14. సో అన్ని ఎలిమెంట్స్ డయాగోనల్లో ఏమేమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ మేము మైనర్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాము. సో ఇక్కడ అన్ని రాసుకున్నాను. సో 14 + 14 + 8 దట్ ఈస్ 36. సో q వాల్యూ ఎంత అంటే 36, అవునా? q వాల్యూ ఈజ్ 36. సిమిలర్లీ mod A ఎంత అంటే det A. దీని డెట్ నేను ముందే ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాను క్యాల్సి ద్వారా, మీరు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో det A ఎంత అంటే 36. గివెన్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ క్యాల్సి ద్వారా ఫైండ్ అవుట్ చేసుకున్నాను. ఎంత వచ్చిందంటే 36. సో ఈక్వేషన్ 1లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. λ³ యాజ్ ఇట్ ఈస్ మైనస్ p⁴² మైనస్ p⁴² మీన్స్ -11 λ² ప్లస్ q⁴ అంటే 36 λ మైనస్ mod A మీన్స్ det A వాల్యూ ఎంత వచ్చిందండి? 36, కాబట్టి -36 ఈజ్ ఈక్వల్ టు 0. మరి దీన్ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అంటారు. ఇది క్యూబిక్ ఈక్వేషన్. దీన్ని కూడా మనము క్యాల్సిలో ఫేట్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ లో ఉందండి? ax³ ప్లస్ bx²
ప్లస్ సిఎక్స్ ప్లస్ డి క్యూబిక్ ఈక్వేషన్ ఫామ్ ఇది. ఏ వాల్యూ ఎంత అంటే లాంబ్డా క్యూబ్ కోఎఫిషియంట్ 1, బి వాల్యూ లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియంట్ -11, సి వాల్యూ 36. వాట్ అబౌట్ డి వాల్యూ -36. ఈ వాల్యూస్ అన్ని మనం క్యాల్సీలో ఫెడ్ చేస్తే మనకు x1 x2 x3 వస్తాయి. కానీ మనకు లాంబ్డా 1 లాంబ్డా 2 లాంబ్డా 3 కాబట్టి హియర్ ద లాంబ్డా వాల్యూస్ ఆర్ 2, 3, 6 are the eigenvalues of the given matrix. Eigenvalues of the given matrix. Given matrix ఏంటి అవునా? సో ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ కి వెళ్తున్నాను. అంటే ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాను. దానికోసం నేను ఏం చేస్తానంటే దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకొని ఇంటూ ఎక్స్ గా రాస్తాను. అంటే ఈ విధంగా రాస్తాను. కన్సిడర్ a minus lambda I into x is equal to 0. ఇక్కడ క్యాపిటల్ X అంటే గుర్తుపెట్టుకోండి x1 x2 x3. a minus lambda I పైన రాశారు, కాకపోతే అక్కడ డెట్ ఫామ్ లో రాశారు, ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి. అంతే డిఫరెన్స్, వేరే ఏమీ లేదు. సో అది నేను రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. సో మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తున్నాను. 3 minus lambda -1 1. కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాసుకుంటే బాగుంటుంది. -1. తర్వాత సెకండ్ ఎలిమెంట్ ఏమి, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ 5 minus lambda. ఆ తర్వాత సెకండ్ రో లాస్ట్ ఎలిమెంట్ ఎంత -1 1 -1 3 minus lambda. ఇక్కడ x అంటే గుర్తుపెట్టుకోండి x1 x2 x3 x1 x2 x3 which is equal to 0. మరి దీన్ని నేను సెకండ్ ఈక్వేషన్ గా రాసుకుంటాను. ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నాను. దాంట్లో PQ mod A వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసేసాను. క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అంటారు దీన్ని. ఇప్పుడు ఇది సెకండ్ ఈక్వేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్, ఎందుకంటే ప్రతి లాంబ్డా వాల్యూకి అంటే ప్రతి ఐగన్ వాల్యూకి కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ లాంబ్డా ఈక్వల్ టు 2 కి నేను ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయాలి. ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 2 ఫస్ట్ కేస్ చూడండి. కేస్ 1 for lambda equal to 2 for the eigenvalue lambda equal to 2. అంటే ఈ lambda value 2 ఇక్కడ ఈక్వేషన్ నంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. wherever you have lambda you have to substitute 2. 3 minus 2 means you will get 1 వస్తుంది. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ -1 1, ఇక్కడ -1. 5 minus 2 means 3. here you will get -1 1 -1. 3 minus 2 means 1. అండ్ ఇక్కడ ఏంటి అంటే x1 x2 x3 కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఇచ్చాను. x2 x3 అని రాసి ఇక్కడ కొంచెం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇదే కొంచెము చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈక్వేషన్ సాల్వ్ చేయడం, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. నేను రాస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ ని మల్టిప్లై చేయాలి. ఏమొస్తుందండి, x1 into 1 అంటే x1 వస్తుంది, తర్వాత -x2 వస్తుంది, తర్వాత +x3 వస్తుంది ఈక్వల్ టు 0. మరి సెకండ్ ఈక్వేషన్ అంటే సెకండ్ రోని ఆ కాలంలో మల్టిప్లై చేయాలి ఆ కాలంతో. సో విల్ గెట్ -x1 + 3x2 -x3 ఈజ్ ఈక్వల్ టు 0. అదే విధంగా థర్డ్ రోని మల్టిప్లై చేయాలి. x1 -x2 + x3 x1 -x2 + x3 ఈక్వల్ టు 0. ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా సాల్వ్ చేసుకోండి, లేదా లాస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా సాల్వ్ చేసుకోండి. కానీ ఈ 2 ఈక్వేషన్స్ తీసుకోవద్దండి, ఎందుకంటే దీస్ 2 ఆర్ ఐడెంటికల్, సేమ్ ఉన్నాయి. సేమ్ ఉండే ఈక్వేషన్స్ తీసుకుంటే మనకు x1 x2 x3 ఏమొస్తాయి, 0 వస్తాయి. కాబట్టి ఈ వాల్యూస్ తీసుకోవద్దండి. ఏవేవి, ఈ 2 ఈక్వేషన్స్ తీసుకోవద్దండి. మీరు తీసుకుంటే ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా తీసుకోండి, లేదా లాస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా తీసుకోండి. నేను మరి ఫస్ట్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తున్నాను. సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ నేను ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే లాస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా తీసుకోవచ్చు. సో x1 ఉండే కాలం నేను వదిలేస్తానండి. వదిలేస్తే వచ్చేటటువంటి ఎలిమెంట్స్ వాటి కోఎఫిషియెంట్స్ x2 x3 కోఎఫిషియెంట్స్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ లో. ఫస్ట్ ఈక్వేషన్ లో x2 కోఎఫిషియెంట్ ఎంత అంటే -1, x3 కోఎఫిషియెంట్ 1, x2 కోఎఫిషియెంట్ 3, x3 కోఎఫిషియెంట్ ఈస్ -1. అవునా? ఇలా రాసుకున్నాక -x2 అని రాస్తాను. తర్వాత x2 ఉండే కాలం వదిలేస్తానండి. ఇందాక x1 ఉండే కాలం వదిలేసాను, ఇప్పుడు x2 ఉన్న కాలం వదిలేస్తున్నాను. x1 x3 కోఎఫిషియెంట్స్ ఫస్ట్
ఫస్ట్ టూ ఈక్వేషన్స్ లో x1 x3 కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి అంటే 1 1, అదే విధంగా కింద -1 -1 -1 -1, అవునా? తర్వాత లాస్ట్ లో x3 ఉండే కోఎఫిషియెంట్స్, x3 ఉండే కాలం వదిలేస్తే వచ్చేటటువంటి x1 x2 కోఎఫిషియెంట్స్ 1 -1 -1 3 1 -1 సారీ 1 -1 -1 3. సో ఇప్పుడు నేను వీటికి డెట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాను. చాలా ఈజీ. ఇక్కడ ఎంత వస్తుందంటే బాగా అబ్జర్వ్ చేయండి, x1 డివైడెడ్ బై ఇక్కడ -1 ఇంటూ -1 అంటే ఎంత 1 వస్తుంది, ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడ -3 1 -3 అంటే -2 వస్తుంది, అవునా? సో ఇక్కడ -2 వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే -x2 అలాగే ఉంటుంది, -1 + 1 అంటే 0 వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే x3 డివైడెడ్ బై 3 3 వస్తుంది. 3 -1 అంటే 2 వస్తుంది. 3 -1 మీన్స్ 2 వస్తుంది. ఎప్పుడైతే మనము ఇక్కడ -2 0 2 వచ్చినాయో, ఇక్కడ మనకు -2 0 2 వచ్చినాయి కదా, ఐగన్ వెక్టర్స్ అంటారు. కానీ ఇక్కడ 2 తో డివైడ్ చేయొచ్చు కాబట్టి మనము 2 తో డివైడ్ చేసేస్తాను. మీరు -2 తో అయినా డివైడ్ చేయొచ్చు, లేదా 2 తో అయినా డివైడ్ చేయొచ్చు. 2 తో డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చేటటువంటి వాల్యూస్ -1. ఇక్కడ x2 -0 + 0 ఉండదు కాబట్టి x2 కింద 0 రాసుకుంటాను, x3 కింద 1 రాసుకుంటాను. సో ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈక్వల్ టు 2, ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈక్వల్ టు 2 ఆర్ ఏమేమి -1 0 1, కాలమ్ వైజ్ గా రాస్తున్నాను, -1 0 1 ఆర్ ద ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈక్వల్ టు 2. సో ఇది ఫస్ట్ కేస్ అవుతుంది, అవునా? తర్వాత సెకండ్ కేస్ చూడండి. సెకండ్ కేస్ లో ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 3 కి నేను ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాను, అవునా? కేస్ 2 ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 3, ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 3, లాంబ్డా ఈక్వల్ టు 3 కి సేమ్ అదే ఈక్వేషన్ 2 లో లాంబ్డా వాల్యూ 3 తో రీప్లేస్ చేయాలి. మరి ఇక్కడ 3 తో రీప్లేస్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, 3 - 3 అంటే 0 వస్తుంది, 5 - 3 అంటే 2 వస్తుంది, ఇక్కడ 3 - 3 అంటే 0 వస్తుంది. సో నేనైతే డైరెక్ట్ గా రాసేస్తున్నాను, మీరైతే చూసి రాసుకోండి. సెకండ్ ఈక్వేషన్ లో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చేటటువంటి వాల్యూస్ నేను రాసేస్తున్నాను. 3 - 3 ఎంత వస్తుంది, 0. ఆ తర్వాత ఇక్కడ -1, ఇక్కడ 1. సెకండ్ రో ఎలిమెంట్స్ ఆర్ -1 2, ఆ తర్వాత -1. థర్డ్ రో ఎలిమెంట్స్ ఆర్ 1 -1 0 1 -1 0. సో ఇక్కడేమో సైడ్ లో x1 x2 x3 రాస్తున్నాను, x1 x2 x3 సేమ్ పైన చేసిన విధంగానే మల్టిప్లై చేసి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ కానీ లాస్ట్ 2 ఈక్వేషన్స్ కానీ తీసుకొని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మరి నేను ఇక్కడ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా మంది ఇక్కడ మల్టిప్లై చేస్తే 0 × x1 0 రాసుకుంటారు, 0x1 రాసుకోవాలి, 0x1 -x2 ఆ తర్వాత +x3 రాసుకోవాలి ఈక్వల్ టు 0. తర్వాత సెకండ్ రోని ఫస్ట్ కాలమ్ తో మల్టిప్లై చేయండి, -x1 + 2x2 -x3 ఈక్వల్ టు 0, అవునా? తర్వాత లాస్ట్ రోని ఫస్ట్ కాలమ్ తో మల్టిప్లై చేయండి, అక్కడ x1 -x2 + 0x3 ఈక్వల్ టు 0 రాసుకున్న తర్వాత ఫస్ట్ 2 ఈక్వేషన్స్ నేను సాల్వ్ చేసుకుంటున్నాను. కాబట్టి x1 డివైడెడ్ బై ఫస్ట్ 2 ఈక్వేషన్స్ కాబట్టి x2 x3 కోఎఫిషియెంట్స్ రాసుకుంటాను, -1 1 2 -1. ఆ తర్వాత x2 డివైడెడ్ బై -x2 డివైడెడ్ బై x1 x3 కోఎఫిషియెంట్స్ రాసుకుంటాను. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ లో x1 x3 కోఎఫిషియెంట్స్ అంటే 0 1 -1 -1 రాసుకుంటాను, 0 1 -1 -1 రాసుకుంటాను, అవునా? తర్వాత నెక్స్ట్ x3 కింద ఏం రాసుకుంటానంటే 0 -1 -1 2 0 -1 -1 2 రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీటికి డెట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాను. x1 డివైడెడ్ బై -1 × -1 అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, -1 × -1 మీన్స్ 1 -2 1 -2 1 -2 అంటే ఎంత, -1 వస్తుంది. మరి ఇక్కడ -x2 డివైడెడ్ బై 0 + 1 0 + 1 మీన్స్ 1 వస్తుంది. ఇక్కడ x3 డివైడెడ్ బై 0 + 1
సారీ -1, 0 -1 మీన్స్ -1 వస్తుంది. కానీ ఇక్కడ మనము బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న మైనస్ డినామినేటర్ లో రాసుకుంటున్నాను, ఇక్కడ మైనస్ తీసేస్తున్నాను. సో ఫైనల్ గా వచ్చేటటువంటి వాల్యూస్ ఏంటి అంటే ఐగన్ వెక్టర్స్ ఇక్కడ మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతుంది, అన్నిట్లో మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసిస్తాను. ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈక్వల్ టు 3, ఐగన్ వెక్టర్స్ corresponding to lambda equal to 3 corresponding to lambda equal to 3 are 1 1 1 మైనస్ క్యాన్సిల్ చేసేసాను కాబట్టి 1 1 1 అని రాసుకున్నాను. ఓకే, సో థర్డ్ కేస్ ఏంటి అంటే కేస్ 3 లో ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 6 కి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. థర్డ్ కేసు ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఐగన్ వాల్యూ లాంబ్డా ఈక్వల్ టు 6 కి ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. అదే సేమ్ సెకండ్ ఈక్వేషన్ లో లాంబ్డా ప్లేస్ లో 6 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ ఉందే, ఇక్కడ ఎక్కడైతే లాంబ్డా ఉందో అక్కడంతా 6 సబ్స్టిట్యూట్ చేస్తాను. 3 - 6 అంటే ఇక్కడ ఎంత వస్తుంది -3, 5 - 6 అంటే -1, 3 - 6 అంటే -3 వస్తుంది. సో నేనైతే డైరెక్ట్ గా రాసేస్తున్నాను, మీరైతే సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి మళ్ళా రాసుకోండి వచ్చిన వాల్యూస్. అవునా, సో నేనైతే డైరెక్ట్ గా రాసేస్తున్నాను. -3 - 1 1, first row elements are -3 - 1 1, second row elements are -1 -1 -1 -1 -1 -1, third row elements are 1 -1 -3 1 -1 -3. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ క్యాపిటల్ X అంటే x1 x2 x3 రాసుకోవచ్చు, x1 x2 x3 గా రాసుకుంటాను. మల్టిప్లికేషన్ యాజ్ యూజువల్ మీకు తెలుసు, మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే -3x1 -x2 + x3, -3x1 -x2 + x3 = 0. సెకండ్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే -x2 -x3 = 0. వాట్ అబౌట్ ద థర్డ్ ఈక్వేషన్ x1 -x2 -3x3, x1 -x2 -3x3 = 0. యాజ్ యూజువల్ గా ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా సాల్వ్ చేసుకోవచ్చు, లాస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ నాకు లాస్ట్ 2 ఈక్వేషన్స్ కొద్దిగా సింపుల్ గా అనిపిస్తున్నాయి కాబట్టి సాల్వింగ్ లాస్ట్ 2 ఈక్వేషన్స్ అని లాస్ట్ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకుంటాను. x1 డివైడెడ్ బై x2 x3 కోఎఫిషియెంట్స్, ఈ లాస్ట్ 2 ఈక్వేషన్స్ లో x2 x3 కోఎఫిషియెంట్స్ ఏమున్నాయో అవి రాసుకుంటాను. -1 -1 -1 3, అవునా, సారీ -3. ఓకే, మరి తర్వాత -x2 డివైడెడ్ బై x1 x3 కోఎఫిషియెంట్స్, ఫస్ట్ లాస్ట్ 2 ఈక్వేషన్స్ లో x1 x3 కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి -1 -1 1 -3 1 -3, లాస్ట్ లో x3 డివైడెడ్ బై x1 x2 కోఎఫిషియెంట్స్ ఫస్ట్ లాస్ట్ 2 ఈక్వేషన్స్ లో -1 -1 1 -1. మనం ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకున్న సేమ్ వాల్యూస్ వస్తాయి x1 x2 x3, కాబట్టి దాంట్లో మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అవునా, సో మరి ఇది ఇక్కడ సింప్లిఫికేషన్ తర్వాత ఏమొస్తుందో చూడండి. x1 డివైడెడ్ బై ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే -3 × -1 మీన్స్ 3, ఇక్కడ +1 వస్తుంది, -1 రాసుకుంటాను. ఆ తర్వాత -x2 డివైడెడ్ బై 3, ఇక్కడ ఏంటి అంటే -1 వస్తుంది, +1 రాసుకుంటాను. అవునా, తర్వాత నెక్స్ట్ వన్ x3 డివైడెడ్ బై -1 × -1 మీన్స్ 1 +1 రాసుకోవాలి, -1 వస్తుంది, +1 రాసుకోవాలి. సో 3 - 1 అంటే ఇక్కడ ఎంత 2 వస్తుంది, 3 + 1 అంటే 4 వస్తుంది, ఆ తర్వాత 1 + 1 అంటే 2 వస్తుంది. సో న్యూమరేటర్ లో ఉన్న మైనస్ కింద రాసుకుంటాను. 2 తో డివైడ్ చేస్తే 2 1 * 2 2 * 2 1 * కాబట్టి డైరెక్ట్ గా నేను 1 - 2 1 గా రాసుకుంటాను, 1 - 2 1. సో దీస్ ఆర్ ద ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈక్వల్ టు 6. సో అదే రాసుకుంటాను, ఐగన్ వెక్టర్స్ corresponding to lambda equal to 6 are 1 - 2 1 1 - 2 1. సో దీని తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు. ఐగన్ వెక్టర్స్ ఐగన్ వాల్యూస్ కనుక్కున్నాం, తర్వాత ఐగన్ వెక్టర్స్ కనుక్కున్నాం, లాస్ట్ లో పి అనే మ్యాట్రిక్స్, ఈ ఐగన్ వెక్టర్స్ అంతా కాలమ్ వైజ్ రాసుకోవాలి, దాన్నే పి అనుకోవాలి. కన్సిడర్ P is equal to
క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ టు వరుసగా ఈ ఐగన్ వెక్టర్స్ అన్ని రాసుకుందాము. సో ఫస్ట్ లో వచ్చిన ఐగన్ వెక్టర్స్ తర్వాత వచ్చిన ఐగన్ వెక్టర్స్ అన్ని రాసుకుందాము. ఎట్లయినా రాసుకోవచ్చు. నేను ఫస్ట్ 1 - 2 1 రాసుకుంటున్నాను. 1 - 2 1 అంటే లాంబ్డా ఈక్వల్ టు 6 కు వచ్చినాయి అవే రాసుకుంటాను. ఎలాగైనా రాసుకోవచ్చు. తర్వాత 1 1 1 రాసుకుంటాను. ఆ తర్వాత -1 0 1 -1 0 1 ఎలాగైనా రాసుకోవచ్చు. ఇది చూడండి, నేను 6 కి వచ్చిన ఐగన్ వెక్టర్స్ ఫస్ట్ రాశాను. తర్వాత 3 కి, తర్వాత 2 కి వచ్చిన ఇవి లాంబ్డా ఈక్వల్ టు 2 కి వచ్చిన ఐగన్ వెక్టర్స్ ఎలాగైనా రాసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మరి దీన్ని ఏమంటారంటే మోడల్ మ్యాట్రిక్స్ అంటారు. P ఇన్వర్స్ ఇది క్యాల్సి ద్వారా ఫైండ్ అవుట్ చేసుకుంటాను. P ఇన్వర్స్ ఎంత వస్తుందంటే 1/6 1/6. ఇక్కడ చూడండి 1 - 2 1 1 - 2 1. Second row elements are 2 2 2 2 2 2. Third row elements are -3 0 3 -3 0 3. అవునా? సో ఇది P ఇన్వర్స్ వాల్యూ. ఇది క్యాల్సి ద్వారా ఫైండ్ అవుట్ చేసుకున్నాను. తర్వాత P ఇన్వర్స్ ని A ఇంటూ P తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు P ఇన్వర్స్ AP ఫైండ్ అవుట్ చేసుకుంటాను. నౌ P ఇన్వర్స్ AP P ఇన్వర్స్ AP. P ఇన్వర్స్ వాల్యూ అయితే ఇక్కడ ఉంది మీకు. ఆ తర్వాత A అంటే గివెన్ మ్యాట్రిక్స్, P అంటే తెలుసు మోడల్ మ్యాట్రిక్స్. ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? డయాగోనల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఫస్ట్ P ఇన్వర్స్ రాసుకుంటాను. 1/6 1/6. P ఇన్వర్స్ ఏముంది ఒకసారి చూడండి. 1 - 2 1 2 2 2. థర్డ్ రో ఎలిమెంట్స్ ఆర్ -3 0 3. ఆ తర్వాత A గివెన్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. గివెన్ మ్యాట్రిక్స్ ఏంటి? గివెన్ మ్యాట్రిక్స్ అంటే A ఎంత? 3 - 1 1 3 - 1 1. సెకండ్ రో ఎలిమెంట్స్ ఆర్ -1 5 - 1 -1 5 -1. థర్డ్ రో ఎలిమెంట్స్ ఆర్ 1 - 1 3 1 - 1 3. రాసుకున్న తర్వాత లాస్ట్ లో P రాసుకోవాలి. P అంటే ఏంటి అంటే మోడల్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఉంది చూడండి 1 1 - 1 1 1 - 1. తర్వాత సెకండ్ రో ఎలిమెంట్స్ ఆర్ -2 1 0 -2 1 0. థర్డ్ రో ఎలిమెంట్స్ ఆర్ 1 1 1. థర్డ్ రో ఎలిమెంట్స్ ఆర్ 1 1 1. దీన్ని క్యాల్సి ద్వారా మనం ఫస్ట్ ఫీడ్ చేసుకోవాలి. దీన్ని ఈ 3 మ్యాట్రిసెస్ ఫీడ్ చేసుకున్న తర్వాత దాని యొక్క ప్రోడక్ట్ ఎంత వస్తుందంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ వస్తుంది. P ఇన్వర్స్ AP నేను ఫైనల్ గా ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాను కాబట్టి రాసేస్తున్నాను. ఫస్ట్ రోలో ఏం ఎలిమెంట్స్ వస్తాయంటే 6 0 0. ఆ తర్వాత 0 3 2 0 3 2. ఆ తర్వాత 0 3 0. తర్వాత 0 0 2. డయాగోనల్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఒక డయాగోనల్ లో తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్ని ఏమున్నాయి? జీరోస్ ఉన్నాయి. సో ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. DIAG డయాగ్ 6, 3, 2 గా కూడా రాసుకోవచ్చు. అవునా? ఇప్పుడు క్వశ్చన్ లో ఇంకో పార్ట్ ఉంది. ఫస్ట్ పార్ట్ అయితే మనం చేసేసాము ఈజీగా. సెకండ్ పార్ట్ ఏంటి అంటే క్వశ్చన్ లో బాగా అబ్జర్వ్ చేయండి. రెడ్యూస్ ద గివెన్ మ్యాట్రిక్స్ టు ద డయాగోనల్ ఫార్మ్. ఇంతవరకు అయితే చేసేసాం. హెన్స్ ఫైండ్ A⁴ యూజింగ్ మోడల్ మ్యాట్రిక్స్. సో మోడల్ మ్యాట్రిక్స్ యూజ్ చేసి అంటే P మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. విత్ ద హెల్ప్ ఆఫ్ P మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే A⁴. ఇది మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. also A⁴ is equal to సో A⁴ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇలాగే రాస్తాను ఫార్ములా. కాకపోతే A⁴ కి ఎలా రాస్తానంటే ఫస్ట్ P రాస్తాను. P ఇన్వర్స్ కాదు, P రాస్తాను. తర్వాత డయాగోనల్ మ్యాట్రిక్స్ D⁴ రాస్తాను. తర్వాత P ఇన్వర్స్ రాస్తాను. ఎందుకంటే A⁴ కావాలి కాబట్టి D⁴ రాశాను. P వాల్యూ మీకు తెలుసు మోడల్ మ్యాట్రిక్స్, P ఇన్వర్స్ మీకు తెలుసు. కానీ D⁴ అంటే దీనికి డయాగోనల్ మ్యాట్రిక్స్ కి పవర్ 4. కానీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా 6⁴ వాల్యూ ఎంత? 6⁴ అంటే 1296 వస్తుంది. అదే విధంగా 3⁴ అంటే ఎంత? 81 వస్తుంది. 2⁴ అంటే ఎంత? 16. కాబట్టి డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. మొత్తం మ్యాట్రిక్స్ అంతా మీరు పవర్ 4 తీసుకోకపోయినా డయాగోనల్ లో ఉండే ఎలిమెంట్స్ కి పవర్ 4 తీసుకోండి సరిపోతుంది. సో P ఇంటూ D⁴ ఇంటూ P ఇన్వర్స్. సో ఫస్ట్ P ఇన్వర్స్ లో ఉండే 1/6 ఫస్ట్ రాసేస్తాను. P రాస్తున్నాను. P అంటే మోడల్ మ్యాట్రిక్స్ రాస్తున్నాను. 1 1 1 -1. చూడండి P ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 1 1 1 -1 1 1 -1. ఆ తర్వాత సెకండ్ రోలో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయి? -2 1 0 -2 1 0. ఆ తర్వాత థర్డ్ రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమి? 1 1 1 రాసుకున్న తర్వాత D⁴ రాస్తాను.
d పవర్ 4 అంటే మనం ఈజీగా డయాగోనల్ లో ఉండే ఎలిమెంట్స్ యొక్క పవర్ 4 తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 6 ఉంది. 6 పవర్ 4 అంటే ఎంత వస్తుంది 1296 వస్తుంది. తర్వాత 0 0 అలాగే వచ్చేస్తుంది. సెకండ్ రోలో ఎలిమెంట్స్ ఏమొస్తాయి 0 81 0 0 81 0. మళ్ళా థర్డ్ రో ఎలిమెంట్స్ ఏమొస్తాయి 0 0 16 0 0 16 రాసుకున్న తర్వాత లాస్ట్ లో ఇక్కడ P ఇన్వర్స్ రాసుకుంటాను. P ఇన్వర్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ 1/6 రాసేసాను. 1/6 ఇక్కడ ఫ్రంట్ లో రాశాను, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మిగతా ఎలిమెంట్స్ రాస్తాను 1 -2 1. సెకండ్ రో ఎలిమెంట్స్ ఆర్ 2 2 2 2 2 2. థర్డ్ రో ఎలిమెంట్స్ ఆర్ -3 0 3 -3 0 3. సో ఈ ఎలిమెంట్స్ అన్ని రాసిన తర్వాత మల్టిప్లై చేస్తాను. చేస్తే ఫైనల్ రిజల్ట్ a పవర్ 4 అనేది వస్తుంది. నేను మొత్తం సింప్లిఫై చేసిన ఆన్సర్ రాసేస్తున్నాను. a పవర్ 4 1/6 తో డివైడ్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని 1/6 తో డివైడ్ చేసిన తర్వాత వచ్చేటటువంటి ఆన్సర్ రాస్తున్నాను 2 5 1. ఆ తర్వాత -405 -405. ఆ తర్వాత 235. నెక్స్ట్ -405. ఆ తర్వాత నెక్స్ట్ 891 891. ఆ తర్వాత నెక్స్ట్ వన్ -405 405. థర్డ్ రో ఎలిమెంట్స్ ఆర్ 235 235 -405 251 251. అవునా? సో ఇవన్నీ నేను రాసేసుకున్నాను. a పవర్ 4 అయితే వచ్చేసింది. మీరైతే ఏం చేస్తారంటే ఈ మ్యాట్రిసెస్ మాత్రము ఫీడ్ చేయండి. వచ్చినటువంటి ఆన్సర్ ని ప్రతి ఎలిమెంట్ ని 6 తో డివైడ్ చేయండి. సో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.